హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఆర్జేసీ 2024 సంబంధించి ఫేజ్ 3 యొక్క సీట్ అలాట్మెంట్ వస్తుందా రాదా, అదేవిధంగా అసలు ఫేజ్ 3 యొక్క కౌన్సిలింగ్ ఉందా లేదా అని చాలా మంది స్టూడెంట్స్ ఒక డౌట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో వచ్చేసి అయితే కంప్లీట్గా మీ యొక్క డౌట్కి క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ పెట్టండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా ఈ యొక్క థర్డ్ ఫేజ్లో సీటు వచ్చినట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి అయితే చాలా అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు, మాకు అసలు థర్డ్ ఫేజ్లో సీటు వచ్చిందా రాలేదని. ఇన్ కేసు మీకు థర్డ్ ఫేజ్ నుంచి టీఆర్జేఎస్ నుంచి సీట్ అలాట్మెంట్ యొక్క మెసేజ్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ముందు చెప్పారు కదన్న, మరి యొక్క టీఆర్జేసీ థర్డ్ ఫేజ్ స్టార్ట్ కావడానికి సెకండ్ ఫేజ్ తర్వాత నుంచి 10 నుంచి 15 రోజులు టైం పడితే స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా, మరి ఇంకా రాలేదని చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునే స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ నేను ముందు చెప్పాను కరెక్ట్. ఇక్కడ ఏమైందంటే సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయకపోతే చాలా సీట్స్ మిగిలిపోతే మనకి ఇక్కడ థర్డ్ ఫేజ్లో కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, సెకండ్ ఫేజ్లో వచ్చేటువంటి స్టూడెంట్స్ ఏమైనా రిపోర్ట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక లైక్ ఒక 100 సీట్స్ ఇట్లా మిగిలిపోయినట్లయితే మనకి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీ యొక్క థర్డ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి యొక్క సెలక్షన్ లిస్ట్ కానీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇప్పటివరకు లేదు. అదేవిధంగా నేను ఇక్కడ వెబ్సైట్లో ఉన్నాను కదా, ఇక్కడ వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ మనకైతే లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనకు థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్ వచ్చిన తర్వాత. ఓకే, మరి ఇది వరకు రాకపోతే నేను ఏం చేశానంటే స్టూడెంట్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు, మరి వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు, మరి వాళ్ళకి ఏదో ఒక సమాధానం ఇవ్వాలని అయితే ఇక్కడ ఏదైనా ఇక్కడ ఎల్పిడికి సంబంధించి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, కాల్ నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోన్ నెంబర్స్కి అయితే నేను కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత వారైతే ఫోన్ కలుస్తూ ఉంది, ఒకసారి కలుస్తూ లేదు. లైక్ ఏ విధంగా అంటే అసలు ఫోన్ అని అడిగి కూడా వాళ్ళైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు కాల్ చేసినా కానీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీరు నిజంగా చేస్తారని అనుకుంటారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను, ఎన్నిసార్లు నేను కాల్ చేస్తాను యొక్క హెల్ప్ లైన్ డెస్క్ అనేది కూడా మీరు కూడా కాల్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు థర్డ్ ఫేజ్లో సీటు వచ్చినటువంటి స్టూడెంట్స్ వెంటనే ఒకసారి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు, వారికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మీరు ఎవరైతే స్టూడెంట్ చెప్తా ఉన్నానో టీఆర్జేసీ కోసం మీరు చూసినటువంటి విద్యార్థులు వెంటనే ఏం చేయాలంటే మీరు వేరే కళ అడ్మిషన్ అయితే తీసుకోండి. కాకపోతే అక్కడ మీరు అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వెంటనే సబ్మిట్ చేయకండి. ఇన్ కేస్ మీకు టీఆర్జేఎస్లో సీట్ వచ్చినట్లయితే అక్కడ నుంచి ఇక్కడ రావచ్చు కాబట్టి మీరు ఇక్కడ జిరాక్స్ పేపర్స్ వచ్చేసి అడ్మిషన్ కండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. ఎందుకంటే మనకి ఇక్కడ టైం అయిన కొద్దీ మనకి ఇక్కడ ఇంటర్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి లాస్ట్ డేట్ ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు ఎప్పుడో. కాబట్టి మీరు ముందుగానే మీ అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోండి ఏదో ఒక కాలేజీలో. తర్వాత మీకు ఇన్ కేస్ ఈ థర్డ్ ఫేజ్లో సీటు వచ్చినట్లయితే మీరు ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయొచ్చు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చేసి. ఓకే, మీకు క్లారిటీ ఇచ్చాను భావిస్తాను స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకి ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్కి ఏ విధంగా పెట్టారో సెలక్షన్ లిస్ట్ ఈ విధంగా మనకి కనెక్ట్ చేయలేరు. మనకు దాదాపుగా 10-15 రోజులు 20 రోజులుగా దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని కంప్లీట్ చూసిన వారికి అయితే అర్థమవుతుంది గైస్, ఎందుకంటే నేను ముందే క్లారిటీగా చెప్తా ఉన్నాను. ఓకే, మీకు సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన స్టూడెంట్స్ అయితే రిపోర్ట్ చేసిన వారు రిపోర్ట్ చేయి, మీకు మంచిగా ఆల్రెడీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థికి ఏంటంటే ముందుగా బీలట్ అనమాట, మీరు ముందుగా వేరేకల్లా జాయిన్ కండి. వేరేకల్లా జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ ఒరిజినల్ చెప్పి సబ్మిట్ చేయకండి. సార్ మేము ఇస్తాం సార్ మా దగ్గర లేవని ఏదో ఒకటి చెప్పేసి మీరు తర్వాత టీఆర్జేఎస్లో మీకు సీటు వచ్చినట్లయితే అప్పుడు ఇక్కడ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ ఇచ్చి ఇక్కడ జాయిన్ కండి. ఓకే, ఈ విధంగా మళ్ళీ ఏమన్నా థర్డ్ ఫేజ్ సంబంధించిన అప్డేట్స్ వస్తే మీకు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, అంతవరకు మన తనతో అడిగి ఉండండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వారికి కూడా ఈ యొక్క టెన్షన్ ఫ్రీ అయితే అవుతుంది. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.